హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 161వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పాండవులు లక్క ఇంటిని, ఆ లక్క ఇంటిని నిర్మించినటువంటి పురోచనుడి యొక్క గృహాన్ని కూడా దగ్ధం చేసి, కనకుడు నిర్మించినటువంటి సొరంగ మార్గం నుంచి అరణ్యంలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించిన తర్వాత వాళ్ళు గంగా తీరానికి చేరుకుని ఆ గంగని తీరం దాటడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఆ సందర్భంలో విదురుడు ఒక దూతని పంపించి వాళ్ళకి ఒక నావని అందింపజేసి ఈ గంగని తరింపజేసేట్టుగా, ఈ గంగని దాటేట్టుగా సహాయం చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నారు. ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది వ్యాసుల. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని మనం ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 161వ అధ్యాయంలో ముఖ్యంగా మనం చెప్పుకోబోయేటువంటి అంశం పాండవానాం విదుర ప్రేషిత దూతదర్శిత నౌకయ గంగోత్తరణం, గంగని దాటడం అనేటువంటి. విదుర ప్రేషిత దూతదర్శిత నౌకయ, విదురుడు పంపించినటువంటి ఒక దూత చూపించినటువంటి నౌక ద్వారా గంగని దాటడం అనేటువంటిది ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఏతస్మిన్నేవ కాలే తు యథా సంప్రచ్చయం కవిః విదురః ప్రేషయామాస తద్వనం పురుషం శుచిం. గుహ నుంచి తప్పించుకొని అరణ్యంలోకి ప్రవేశించారు పాండవులు, తల్లి అయినటువంటి కుంతీదేవితో సహా. అక్కడ ఆ గంగా నది తీరంలో ఎక్కడ లోతు ఉంటుంది, ఎక్కడ లోతు తక్కువగా ఉంటుంది, ఎటువైపు దాటాలి అని చెప్పి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఏతస్మిన్నేవ కాలే తు, అదే సమయంలో యథా సంప్రచ్చయం కవి, కవి అంటే పండితుడైనటువంటి వాడు, క్రాంతదర్శి అయినటువంటి వాడు, అన్ని సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుని కవి అంటారు. విదురః ప్రేషయామాస తద్వనం పురుషం శుచిం. విదురః ప్రేషయామాస, ఆ వనానికి ఇక్కడికి పాండవులు వస్తారు కాబట్టి, ఎందుకంటే విదురుడికి ఎలా తెలిసింది అంటే కనకుడు ఎక్కడి నుంచి ఎంతవరకు తవ్వుతాడో, అంతేకాకుండా ప్రతి క్షణం అనుక్షణము చారుల ద్వారా, గూఢచారుల ద్వారా విదురుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు. పాండవులు ఇక్కడికి వస్తే ఎవరు సహాయం చేస్తారు, ఇక్కడి నుంచి నది దాటడానికి ఏం కావాలి, అన్ని వసతులు కూడా దగ్గరని చూసుకున్నవాడు విదురుడు ఇక్కడ. కాబట్టి విదురుడే ప్రేషయామాస తద్వనం, ఆ వనానికి ఒక పురుషుని పంపించాడు. ఎట్లాంటి పురుషుని అంటే శుచిం పురుషం అన్నాడు అక్కడ చివరిలో. అంటే చక్కగా శుచి శుభ్రమైనటువంటి వాడని కాకుండా అక్కడ నమ్మకస్తుడైనటువంటి వాడు, విశ్వాసపాత్రుడైనటువంటి వాడు, విదురుడికి బాగా కావలసినటువంటి ఒక పురుషుణ్ణి తద్వనం ప్రేషయామాస, ఆ వనానికి పంపించడం జరిగింది అక్కడ. ఆత్మన పాండవానాం చ విశ్వాస్యం జ్ఞాతపూర్వకం గంగా సంతరణార్థాయ జ్ఞాతాభిజ్ఞానవాచకం. ఆత్మన పాండవానాం విశ్వాసం జ్ఞాతపూర్వకం, పాండవులు గుర్తుపట్టడం కోసం అని చెప్పేసి ఆ వచ్చినటువంటి వాడు కూడా ఒక సంకేతం చెప్పడం జరుగుతుంది. అలాగే పాండవులతో సమానంగా చూసుకునేటువంటి వాడు ఆ విదురుడు. గంగా సంతరణార్థాయ, గంగని తరణము అంటే దాటం, తరింపజేయడం. గంగా సంతరణార్థాయ, గంగని దాటడం కోసం అని చెప్పేసి జ్ఞాతాభిజ్ఞానవాచికం. జ్ఞాత అంటే ఇతడు విదురుడు పంపించినటువంటి మనిషి అని గుర్తుపట్టడం కోసం అని చెప్పి ఒక సంకేతం కూడా చెప్పి పంపించాడు. సగత్వాతు యథోత్తేశం పాండవాం దదృశే వనే,
జనన్యా సహ కౌరవ్యాన్ అనయజ్జాహ్నవీతటం సగత్వాతు యథోద్దేశం. ఆ పంపించినటువంటి దూత, విదురుడు పంపించినటువంటి ఆ నమ్మకస్తుడైనటువంటి మనిషి యథోద్దేశం గత్వా, విదురుడు నిర్దేశించినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి పాండవాం దదృశే వనే, వనంలో పాండవుల్ని చూడటం జరిగింది. పాండవాం దదృశే వనే, విదురుడు సంకేతం సూచించినటువంటి ఆ సంకేతం దగ్గరికి వెళ్ళి ఆ వనంలో పాండవుల్ని చూడటం జరిగింది. జనన్యా సహ, ఎలా ఉన్నారు ఆ పాండవులు అంటే జనన్యా సహ, తల్లి అయినటువంటి కుంతీదేవితో కలిసి ఉన్నారు. జనన్యా సహ కౌరవ్యాన్ అనయజ్జాహ్నవీతటం, అనయత్ తీసుకురావటం. అక్కడ తల్లితో పాటు వచ్చినటువంటి జాహ్నవి అంటే గంగాతరి, జాహ్నవి జహ్ను మహర్షి నుండి ఉద్భవించినటువంటి ఆ జాహ్నవి తటము, తటము అంటే తీరం, గంగా తీరానికి వచ్చినటువంటి పాండవుల్ని, తల్లితో పాటుగా ఉన్న పాండవుల్ని చూడటం జరిగింది ఆ దూత. విదితం తన్మహాబుద్ధేర్ విదురస్య మహాత్మనః తత్రస్త్రస్యాపి చారేణ చేష్టితం పాపచేతసః. మహాత్ముడైనటువంటి విదురుడు ఆయన యొక్క మహాబుద్ధితో, సహజమైనటువంటి బుద్ధితోను, అలాగే కౌరవుల యొక్క కొన్ని ముఖ కవళికలు ఇత్యాది చేష్టల ద్వారాను, అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి బుద్ధి, ఆయన యొక్క జన్మే పవిత్రమైన జన్మ, ధర్ముడు కాబట్టి ఆయనకి ఎవరు చెప్పక్కర్లా. ఆయనకి మనసులో స్ఫురించింది అంటే దానికి సంబంధించినటువంటి సంకేతాల ద్వారా ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సినవి తీసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ చారేణ చేష్టితం పాపచేతసః అన్నాడు. గూఢచారుల ద్వారా తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకుంటున్నాడట. ఏం తెలుసుకుంటున్నాడంటే పాప చేతసహా చేష్టితం. పాపాత్ములైనటువంటి దుర్యోధనాదులు చేసినటువంటి అన్ని సమస్త చేష్టలు కూడా గూఢచారుల ద్వారా అన్ని తెలుసుకుంటున్నాడు. అన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఈయన చేయవలసినటువంటివన్నీ సహాయ సహకారాలు, పాండవుల్ని ఎలా రక్షించుకోవాలో అలా ప్రవర్తిస్తున్నాడు విదురుడు. తతః ప్రవాసితో విద్వాన్ విదురేణ నరస్తదా పార్థానం దర్శయామాస మనో మారుతగామిని. తతః ప్రవాసితో విద్వాన్ విదురేణ నరస్తద, మహానుభావుడైనటువంటి విదురుడి చేత పంపించబడినటువంటి ఆ వచ్చిన నరుడు, దూత, పార్థానాం దర్శయామాస, పార్థానాం అని బహువచనం పెట్టారు. అంటే పంచపాండవుల ఐదుగురిని దర్శించడం జరిగింది. దర్శించి అక్కడ ఒక నావని చూపిస్తున్నాడు. ఎలాంటి నావ అంటే మనో మారుతగామినీం సర్వవాత సహాం నావం. ఇక్కడి నుంచి కంటిన్యూషన్ అన్నమాట. ఆ చూపించినటువంటి నావ, ఆ నరుడు చూపించినటువంటి ఒక పడవ ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుడు వారు. మనో మారుతగామిని, మనోవేగం కంటే ఇంకా విపరీతమైనటువంటి వేగంగా వెళ్ళగలిగినటువంటి మారుతగామిని, గాల్లో అలా ప్రయాణం చేస్తుంది హాయిగా. మనోతరంగాలతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి, ఇంకా మించిపోయేటువంటి వేగం కలిగినటువంటి సర్వవాత సహాం. సహాం అంటే తట్టుకుని నిలబడేది, సహించి తట్టుకునేది. ఏం తట్టుకుని అంటే వాతము, వాతము అంటే గాలి. సర్వవాత సహాం. ఒక్కోసారి పడవ మీద వెళ్తుంటే ఒక్కోసారి ఎదురుగాలి వస్తుంటుంది, ఒక్కోసారి సుడిగుండాలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఎట్లాంటి గాలి వచ్చినా సరే తట్టుకుని నిలబడేటువంటి నావం పడవ, నావని. నావం అంటారు సంస్కృత పదం అది. మనం కూడా నావాని వాడతాం. సర్వవాత సహాం నావం యంత్రయుక్తాం పతాకినీం. ఎట్లాంటి నావ అంటే యంత్రయుక్తాం అనే పదం పెట్టారు చూసారా ఇక్కడ. అంటే ఆనాటి కాలాలకే రకరకాలైనటువంటి యంత్రాలతో కూడుకున్నటువంటి నావ, మిషన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అది దేంతో చేశారనేటువంటి ఇంక చెప్పక్కర్లా. యంత్రం అనే పదం పెట్టారంటే, అంతేగాని ఊరికే చేతితో ఇలా కొట్టుకుంటూ తెడ్డేసుకుని తీసుకెళ్లే నావ కాదు. యంత్రాలు కూడా సిద్ధం చేసి ఎటువంటి గాలులు, ఎటువంటి పవనము వచ్చినా సరే తట్టుకోగలిగినటువంటి, అలలకి కూడా తట్టుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి పడవని సిద్ధం చేశాడు. పతాకాలతో కూడా అంగరంగ వైభవంగా శోభాయమానంగా ఉన్నటువంటి పడవ. పతాకిని, పతాకం అంటే జెండా, జెండాలతో ఎగిరి శోభాయమానంగా ఉన్నటువంటి అట్లాంటి శివే భాగీరథీ తీరే నరయేత్ విశ్రంభి కృతాం. శివే అంటే మంగళకరమైనటువంటి, శోభాయమానమైనటువంటి, పవిత్రమైనటువంటి భాగీరథీ తీరంలో. పైన ఏమన్నా జాహ్నవి అన్నారు, అంతకుముందు గంగా అన్నారు, ఇక్కడ భాగీరథి అన్నారు. ఎక్కడ ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగిస్తారు.
కొన్ని చోట్ల ఔచిత్యం కూడా ఉంటుంది. ఔచిత్యము అంటే ప్రాపర్ యూజ్. అంటే ఈ పదం ఇక్కడే ప్రయోగించాలి. ఇది పేరుకి తగ్గట్టు ఇక్కడే ఉండాలనే ఔచిత్యం కూడా ఉంటూ ఉంటుంది. శివే భాగీరథీ తీరే నరైర్విశ్రంభిభిః కృతాం. గంగా నదీ తీరంలో చక్కగా విశ్రంభిభిః కృతాం. వాళ్ళ కోసం సిద్ధంగా ఏర్పాటు చేశారు. అత్యుత్తమమైనటువంటి ఒక ఆధునీకరణమైనటువంటి నావని. అత్యాధునికమైనటువంటి పడవని పెట్టారు. పాతది కాదు. యుధిష్ఠిర నిబోధేయం సంజ్ఞార్థం వచనం కవేః. వచనం సంజ్ఞార్థం. ధర్మరాజు గుర్తుపట్టడం కోసమని చెప్పేసి ఈ వచ్చినటువంటి దూత, అయ్యా మీరు నన్ను విదురుడి మనిషిగా గుర్తుపట్టడానికి ఒక మాట సంకేతం చెప్తాను. ఇది విదురుడు చెప్పమన్నాడు అని చెప్పి ఆ మాట చెప్పాడు. కోడ్ లాంగ్వేజ్. అంతకుముందు వచ్చినటువంటి ఆ కనకుడు సొరంగ మార్గంతో పోయేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన ఏదో భాషలో మ్లేచ్ఛ భాషలో ఒకటి చెప్పాడు. దానికి నువ్వు సరేనన్నావు, తథాస్తు అన్నావయ్యా, ఇది చాలా అన్నాడు. ఇక్కడ ఇంకో లాంగ్వేజ్. అందరికీ ఒకే సిలబస్ ఉండదు. క్వశ్చన్ మార్క్ మారుతూ ఉంటుంది మళ్ళీ. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కక్షఘ్నశిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః నహంతీత్యేవమాత్మానం యో రక్షతి స జీవతి. అయ్యా ఈ శ్లోకం గుర్తుందా అంటూ, బోద్ధవ్యమితి యత్ప్రాహ విదురస్తదిదం తథా. బోద్ధవ్యం అంటే ఈ శ్లోకంతో నన్ను గుర్తుపట్టి ఎవరో అర్థమైపోతుంది నీకు అని చెప్పాడు. యత్ప్రాహ విదురం, ఏదైతే విదురుడు ఈ శ్లోకం నీకు చెప్పాడో తద్ ఇదం తదా, ఆ శ్లోకం ఇదేనయ్యా. ఏ వచనము అంటే కక్షఘ్న శిశిరఘ్నశ్చ. కక్షఘ్న అంటే కట్టెల పోగులు గాని, లేకపోతే దట్టమైనటువంటి అరణ్యాలు గాని, ఇవన్నీ కూడా వాటిని కూడా దహించేటువంటి అగ్నిదేవుడు గాని, శిశిరఘ్నశ్చ మంచు మొదలైనటువంటి వాటిని కూడా ఆర్పివేయగలిగినటువంటివి, కరిగింప చేయగలిగినటువంటివి. మంచు కొండలే కరిగిపోతాయి ఉష్ణానికి, వేడికి, సూర్య వేడికి. అట్లాంటి అగ్నిదేవుడు అన్నిటినీ దగ్ధం చేయగలడు గాని మహాకక్షే బిలౌకసః. బిలౌకసః అనే పదానికి అర్థం బిలంలో దాక్కున్నటువంటి ప్రాణుల్ని మాత్రం అగ్నిదేవుడు కాల్చలేడు, దహించలేడు. ఎవరైతే అలా రక్షించుకుంటారో యో రక్షతి సజీవతి, అలా ఎవరైతే తనను తాను రక్షించుకుంటాడో ఆపదల్లో వాడు జీవించి ఉంటాడయ్యా అని చెప్పాడు. ఇండికేషన్ ఇచ్చేశాడు. కాబట్టి నువ్వు అలా ఉండాలయ్యా ధర్మరాజా అని చెప్పేశాడు ఒక ఇండికేషన్. అదే పని జరిగింది ఇక్కడ. బిలంలోంచి వచ్చేసారు తప్పించుకొని. ఈ శ్లోకము విదురుడు నీకు గుర్తుగా చెప్పమన్నాడయ్యా, కాబట్టి దీన్ని బట్టి నేను విదురుడు మనిషి అని గుర్తించు అని ఇండికేషన్. ఇది కోడ్ లాంగ్వేజ్ అంటే. బోద్ధవ్యమితి యత్ప్రాహ విదురస్తదిదం తథా. అంతేగాని నా పేరు చెప్పు, విదురుడి పేరు చెప్పేస్తే అయిపోతుందా? నా పేరు చెప్పు, అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు అంటుంటారు మన వాళ్ళు ఈ మధ్య స్టైల్. అట్లా కాదు, దానికి సంజ్ఞ ఉండాలి. సంజ్ఞ అట్లా కాదు. తేన మాం ప్రేషితం విదిధి విశ్వస్తం సంజ్ఞయానయ. తేన మాం ప్రేషితం విదిధి. కాబట్టి అతని చేత నేను పంపించినటువంటి వాడిగా నువ్వు గుర్తించవయ్యా. నీ యొక్క విశ్వస్తానికి అంటే నన్ను నమ్మటం కోసం అని చెప్పేసి ఇదిగో ఈ సంజ్ఞ, ఈ గుర్తుగా నీకు చెప్పాను. ఈ శ్లోకాన్ని, ఈ వచనాలు చెప్పాను. భూయశ్చైవాహమాం క్షత్తా విదురః సర్వతోర్థవిత్. భూయశ్చ ఏవ ఆహ. ఆహ అంటే పలికిన. ఈ విధమైనటువంటి ఈ సంజ్ఞావాచకమే కాకుండా నీతో ఒక విషయం చెప్పమన్నాడయ్యా విదురుడు. క్షత్తా విదురః సర్వతో అర్థవిత్. విదురుడు ఎట్లాంటి విదురుడు అంటే సర్వ అర్థవిత్, సమస్తమైనటువంటి అర్థనీతి శాస్త్రము తెలిసినటువంటి విదురుడు. ఆయన నీకు విషయం చెప్పమన్నాడు. ఏంటది? అధిక్షిపం ధార్తరాష్ట్రం సభ్రాతృకముదారధీః కర్ణం దుర్యోధనం చైవ భ్రాతృభిస్సహితం రణే శకునిం చైవ కౌంతేయ విజేతాసి న సంశయః. అందరి పదులు దుర్యోధనుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళ పేరు దుష్టం అందరివి చెప్పి విజేతాసి న సంశయ అని చెప్తున్నాడు ఇక్కడ. సంశయమే లేదు. విజేత అసి, వీళ్ళందరినీ నువ్వు త్వరలోనే జయిస్తావయ్యా ధర్మరాజా, కంగారు పడు అని చెప్పి. అధిక్షిపం ధార్తరాష్ట్రం. ధార్తరాష్ట్రం అధిక్షిపం అనే పదానికి అర్థం ఏంటంటే ధృతరాష్ట్రాదులు, ఆ కుమారులు, కౌరవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అధిక్షేపించి, వాళ్ళని అధిక్రమించి, వాళ్ళని దాటి, వాళ్ళని ఓడించి. ఎట్లాంటి వాళ్ళని? సభ్రాతృకం, 100 మంది సోదరుల్ని కూడా దాటి. సభ్రాతృకం,
సోదరులతో కూడి ఉన్నటువంటి ఆ దుర్యోధనుని కర్ణ దుర్యోధనం చైవ భ్రాతృభి సహితం రణే. ఎక్కడ రణే అనే పదం పెట్టారు. యుద్ధంలో వాళ్ళనందరినీ జయించి దుష్టయాన్ని ఆ సోదరులతో పాటుగా జయించి శకుని కూడా ఓడించి, ఓ కౌంతేయ కుంతీనందన, ఓ యుధిష్ఠిర, విజేత అసి న సంశయ, నువ్వే విజయం సాధిస్తావయ్యా, దీంట్లో సందేహమే లేదని చెప్పి స్వస్తి వాచికాలు పలికాడు విదురుడు. అక్కడ ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఇది తిరుగులేదు. నీకు బలం లేదనుకుంటున్నావేమో, బలగం లేదనుకుంటున్నావేమో, నీ వెనకాల ధర్మాత్ముడు ఉన్నాడు, ధర్మానందనుడు ఉన్నాడు అని ఈ విషయాలు చెప్పమన్నాడయ్యా. వైశంపాయన ఉవాచ పాండవాశ్చాపి గత్వాధ గంగాయా స్థీరముత్తమం. అప్పుడు పాండవులు అధ గంగా స్థీరముత్తమం, ఉత్తమమైనటువంటి గంగా నది తీరానికి ప్రయాణించారు. అక్కడ నిషాదాధిపతి వీరం, అక్కడ పడవ నడిపేటువంటి ఒక బోయవాడు ఉన్నారు. దాశం అంటారు. దాశం అంటే పడవ నడిపేటువంటి వాడు. మనకి ఫస్ట్ లో వచ్చింది సంతన మహారాజు దగ్గర వచ్చింది. దాశరాజు సత్యవతి తండ్రి దాశరాజు, పడవలు నడిపేటువంటి నాయకుడు, వాళ్ళందరికీ కూడా నాయకుడు. నిషాదాధిపతిం వీరం దాశం పరమధార్మికం. ఆ గంగా నది తీరంలో పాండవుల కోసం నిరీక్షిస్తూ ఒక పడవ పెట్టుకుని, ఇదిగో ఈ దాసుడు పడవ నడిపేటువంటి ఒక నిషాదాధిపతి, పర్వతాలలోనూ నివసించేటువంటి ఈ పడవ నడిపేటువంటి ఒక నాయకుడు అక్కడ ఉన్నాడు నిరీక్షిస్తూ. దీపికాభికృతాలోకం మార్గమాణం చ పాండవాన్. అయితే ఈ పాండవులు ఈ అరణ్యంలో ఎలా మార్గాన్ని అన్వేషించుకుంటూ వెళ్ళారనేది ఇక్కడ చెప్తున్నాడు. దీపికాభి అన్నాడు. కృతాలోకం మార్గమాణం, మార్గమంతా ఎలా తెలుసుకున్నారు అంటే దీపికాభి, నక్షత్రాల యొక్క మార్గ సంచారాన్ని బట్టి, గమనాన్ని బట్టి తెలుసుకున్నారు ఎటు వెళ్ళాలి, ఇది తూర్ప పడమర అనేటువంటిది. ఈ విషయం కూడా విదురుడే చెప్పాడు మొట్టమొదటిలో. ఒక్కోసారి మార్గం తెలుసుకోకపోతే నక్షత్రాలను దిక్కులు చూసుకున్న ఆయన బాబు మీకు తెలిసిపోతాయి, ఏది ఎటు ఉందో, చంద్రుడు ఎటు ఉదయిస్తున్నాడు వాటి నుంచి చూసుకున్న తెలిసిపోతుంది. కాబట్టి దీపికాభిహి అంటే నక్షత్రాలు, తారలు మొదలైనటువంటి వాటి యొక్క ఆ నడకని బట్టి కృతాలోకం మార్గమాణంచ పాండవాన్ దదృశు పాండవేయాస్తే నావికం త్వరయాన్వితం. చక్కగా త్వరగా సిద్ధం చేసి ఉన్నటువంటి నావికుణ్ణి రండి మహారాజా అంటూ ఆహ్వానిస్తూ నావని సిద్ధం చేసినటువంటి ఆ నావని పాండవేయులు దదృశు చూడటం జరిగింది. నిషాదస్తత్ర కౌంతేయాన్ అనభిజ్ఞానం న్యవేదయత్. ఆ నావికుడు కూడా ఒక సంజ్ఞ చెప్పాడు. ఆయన విదురుడు ఇట్లా చెప్పాడు, మీకు ఇది ఓకేనా అని చెప్పి. సంజ్ఞ అంటే విదురుడు మనిషి అని చెప్పడానికి గుర్తు. విదురస్య మహాబుద్ధేర్ మ్లేచ్ఛ భాషాది యత్తదా. ఆ విదురుడు మ్లేచ్ఛ భాషలో పలికినటువంటి సంకేతాన్ని ఇతరు కూడా పలికి విశ్వాసాన్ని చాటుకుని నమ్మించుకున్నాడు తనకి తాను, నేను విదురుడు మనిషిని. ఆ విదురుడి నావికుడు ఏమన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. విదురేణాస్మి సందిష్టో దత్వా బహుధనం మహత్ గంగాతీరే నివిష్టస్వం పాండవాం స్థారయేతిహ. అయ్యా, విదురుడు మిమ్మల్ని ఈ పడవ ఎక్కించి గంగా తీరం దాటించడానికి నన్ను నియమించాడు. నివిష్ట త్వం, నువ్వు అక్కడ పాండవులు వచ్చేదాకా నువ్వు వేచి ఉండు, వచ్చిన తర్వాత వాళ్ళని గంగా తీరాన్ని దాటించు అని చెప్పి విదురేణాస్మి సందిష్ట అంటే ఆజ్ఞాపించడం, సందేశం ఇవ్వడం. విదురుడు నాకు ఆజ్ఞాపించాడు. బహుధనం దత్వా, నాకు చాలా ధనాన్ని ఇచ్చి, ఇదిగో ఈ పడవలో ధనం ఉంది, ఇది కూడా మీరు వాడుకోవచ్చు. బహుధనం దత్వా గంగా తీరే నివిష్టస్వం, గంగా తీరంలో నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఎవరి కోసం? పాండవాం స్థారయేతిహ, వచ్చినటువంటి పాండవులను నువ్వు తీరం దాటించాలయ్యా అని చెప్పి నాకు పని అప్పచెప్పాడు, అందుకు నేను వచ్చాను. అది కూడా ఏ రోజు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు వ్యాసుల వారు. ఇది పాండవులు ఆ సొరంగ మార్గం నుంచి ఎక్కడికి వచ్చారు, ఏ రోజు వచ్చారనేది. సోహం చతుర్దశీం అద్య గంగాయా అవిదూరత. కరెక్ట్ గా పురోచనుడు ఏ తిథి అయితే పెట్టుకున్నాడో ఆ తిథి రోజే వీళ్ళు దగ్ధం చేశారు. కృష్ణపక్షము చతుర్దశి అని వాడు పెట్టుకున్నాడు పురోచనుడు, ఆ లక్క ఇంటిని దగ్ధం చేయాలని. అదే రోజు వీళ్ళు పురోచనుడి కంటే ముందే ఆ పని కార్యించేశారు, బయటకు వచ్చేసారు. సో అహం, ఇది ఆ నావికుడు చెప్తున్నాడు. అహం, నేను ఈ రోజు చతుర్దశి రోజు ఇక్కడ గంగా తీరానికి వచ్చానయ్యా అని చెప్తున్నాడు. సోహం చతుర్దశి అద్య అనే పదానికి అర్థం ఏంటంటే నేడు, ఈ రోజు అన్నట్టు. ఈ రోజు చతుర్దశి గంగాయా అవిదూరత, గంగాయా అవిదూరత, గంగకి అతి దగ్గరలో, అవిదూరత అంటే దూరం కాదు, దగ్గరలోనే
ఇదిగో ఇక్కడే ఉన్నాను. చారేరన్యేషయాం యస్మిన్ వనే మృగగణాన్వితే. వన సంచారం, వనంలో తిరుగుతున్నటువంటి మిమ్మల్ని మీరు ఏ ఏ మార్గాల్లో ఎక్కడి నుంచి పయనిస్తారనేటువంటి విదురుడు సర్వము తెలుసుకున్నాడయ్యా. ఎట్లా అంటే చారేన, చారుల చేత, గూఢచారుల చేత ఎవరెవరు ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడ ఏం పెట్టాలి, ఎవరు ఉండాలి అనేటువంటివన్నీ నిర్ణయించుకుని మాకు ఈ పనులన్నీ అప్పచెప్పాడయ్యా. ప్రభవంతోథ భద్రం వో, భద్రం వహ, భద్రం అంటే మంగళ, మీకు శుభమగుగాక, మీకు శుభం కలుగుగాక. ప్రభవంతో అథ భద్రం వో నావమారుహ్య గమ్యతాం. కాబట్టి ఈ నావని అధిరోహించి మీరు గమ్యతాం, మీరు మీ మార్గానికి వెళ్ళొచ్చు. ఇంకా నేనక్కర్లా, ఈ నావ అట్లా ప్రయాణిస్తుంది. అన్ని ఏర్పాట్లు ఆటోమేటిక్ పెట్టేశాడు. నావమారుహ్య గమ్యతాం, ఈ నావని అధిరోహించి మీరు వెళ్ళొచ్చు. యుక్తారి యుక్తారిత్రప ప్రపతాకాంచ, యుక్తారిత్ర పతాకాంచ, అద్భుతమైనటువంటి పతాకాలు మొదలైనటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయించి, నిశ్చిద్రాం మందిరోపమా, చక్కటి అనేకమైనటువంటి అవకాశాలన్నీ ఉన్నాయి ఆ పడవలో. అనేకమైనటువంటి ఆవాసం, చక్కగా నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనేక ఆసనాలతో పాటుగా అన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు సుఖంగా ప్రయాణానికి తగినటువంటివన్నీ ఈ నావలో ఉన్నాయి. ఇయం వారి పథే యుక్త నౌరప్సు సుఖగామిని. ఇయం వారి పథే, వారి అంటే నీరు, పదము అంటే మార్గం. అంటే జల మార్గంలో ప్రయాణించడానికి యుక్తమైనటువంటి నావ ఇది, సరి అయినటువంటి నావ ఇది. ఇయం వారి పదే యుక్త నౌ, జలమార్గంలో వెళ్ళటానికి, ఈ జలమార్గంలో వెళ్ళటానికి యుక్తమైనటువంటి నావ ఇది. సుఖగామిని, మీ ప్రయాణం సుఖంగా అవడానికి ఉపయోగపడేటువంటి నావ ఇది. అన్ని పరికరాలు లోపల ఉన్నాయి చక్కగా. కాబట్టి మోచయిష్యతి వహ సర్వానస్మాత్ తేషాన్న సంశయ. మీరున్నటువంటి ప్రదేశం నుంచి మీరు వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి మోచయిష్యతి, ఇది మీకు చేరుస్తుంది. ఈ నావ మిమ్మల్ని అక్కడికి చేరుస్తుంది, తీరం దాటించి వెళ్ళవలసిన ప్రదేశానికి చేరుస్తుంది. ఇందులో నా సంశయ, సందేహమే లేదని చెప్పి ఆ నావ అంత చక్కగా నిర్దేశించబడింది. వైశంపాయన ఉవాచ, ఈ విధంగా నావికుడు పలికాడు. ఇక వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు చెప్తూ, అథ తాన్ వ్యధితాం దృష్ట్వా సహమాత్రా నరోత్తమాన్ నావమారోప్య గంగాయాం ప్రస్థితానబ్రవీత్ పునః. అథ తాన్ వ్యధితాం దృష్ట్వా, అలసిపోయినారు వీళ్ళందరూ కూడా, పాండవులు 5. వ్యధితాం దృష్ట్వా సహమాత్రా నరోత్తమాన్, తల్లితో పాటుగా ఉత్తములైనటువంటి ఆ పంచపాండవులు కూడా అలసిపోయినటువంటి వాళ్ళు. ఇక నావమారోప్య గంగాయాం, పడవనెక్కించాడు అతను. ప్రస్థితాన్ అబ్రవీత్ పునః, ప్రస్థితాన్ అంటే బయలుదేరటం, బయలుదేరుతూ పునః అబ్రవీత్, ఆ బయలుదేరుతున్నటువంటి పాండవులతో పునః మళ్ళీ తిరిగి చివరిగా ఒక మాట చెప్తున్నాడు ఆ నావికుడు. అయ్యా మీకు చివరిగా ఒక మాట చెప్పమన్నాడు. ఏంటంటే విదురుడు చెప్పినటువంటి మాట ఇది. విదురో మూర్ధ్యుపాఘ్రాయ పరిష్వద్య వచో ముహు. విదురుడు మీకు ఆప్యాయంగా మూర్ధ్ని ఉపాఘ్రాయ, మూర్ధ్ని అంటే శిరోభాగం, ఈ పాల భాగాన ఆఘ్రానించి, అంటే ఆప్యాయంగా దగ్గర, పిల్లల్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా, ఇక్కడ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నట్టుగా ఆఘ్రాయ, వాసన చూడటం అంటారు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఇక్కడ నుదుటిన వాసన చూడటం అనేది శుభప్రాయం, శుభకరమైనటువంటి. పాఠశాల చిన్నప్పుడు చేస్తూ ఉంటారు ఆ పనులు. అలాగే ఇక్కడ ముద్దు పెట్టుకుంటారు నుదుటి మీద. అట్లా విదురుడు మీకు ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని పరిష్వజ్య అని అడిగారు, కౌగిలించుకొని ఆలింగనం చేసుకుని వచో ముహు, మాటి మాటికి ఒక విషయం చెప్పాడయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఏమిటంటే అరిష్టం గచ్చత వ్యగ్రాహ పంధానమితి చాబ్రవీత్, మీకు వెళ్లే మార్గం సుగమం అగుగాక, సుఖం ప్రయాణం అగుగాక అని చెప్పి మరీ మరీ ఆశీస్సులు అందించాడయ్యా అని చెప్పి చివరిగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతున్నాడు. అరిష్టం గచ్చత వ్యగ్రాహ, అరిష్టము అంటే అశుభాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ గచ్చత, అవన్నీ ఇక అయిపోవుగాక. మీకు కలగవలసినటువంటి అరిష్టాలన్నీ ఇక వెళ్ళిపోయి మీ పంధానం, మీ వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా సుఖమగుగాక, శుభకరమైనటువంటి యాత్ర మీకు జరుగుగాక అని చెప్పి అబ్రవీత్, విదురుడు మిమ్మల్ని ఆశీర్వదించాడయ్యా అంటూ చివరిగా ఒక మాట చెప్పాడు. అది కూడా ఎలా చెప్పాడంటే చక్కగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేస్తున్నట్టుగా చెప్పాడు. ఇట్లా ఆ మాట చెప్పమన్నాడు అని ఆ దూత కూడా చెప్పవలసింది చాలా చక్కగా చెప్పాడు, చెప్పవలసిన మాట. ఇత్యుక్త్వా సతు తాన్ వీరాన్ పుమాన్ విదురచోదితః. ఇత్యుక్త్వా సతు తాన్ వీరాన్,
ఆ విధంగా ఆ పాండవులు వీరులైనటువంటి ఆ పాండవులని పుమాన్ విదురచోదిత తారయామాస రాజేంద్ర గంగాం నావా నరర్షభాన్. నరర్షభాన్ ఋషభులు, నర ఋషభులు అంటే నరులలో శ్రేష్టమైనటువంటి ఆ పాండవులని గంగాం నావాం తారయామాస, గంగలో ఆ నావని ఎక్కించి గంగలో తారయామాస, తారయామాస అంటే ఆ ఒడ్డుకి చేర్చడం జరిగింది ఆ నావికుడు. వీళ్ళు ఒడ్డుకి చేరిన తర్వాత నిజంగానే ఆ పడవ కూడా ఎక్కడ ఆనవాలు కనిపించకుండా చేయటం జరుగుతుంది. ఈ పడవ విదురుడు పంపించింది ఇక్కడికి ఎవరో చేరుకున్నారనేది ఎవరు గుర్తించకుండా కూడా చేయడం జరుగుతుంది. అది ఇక్కడ మనకి ప్రస్తావించారో లేదో కానీ తర్వాత మనకు తెలుస్తుంది ఆ విషయం. తారయిత్వా తతో గంగాం పారం ప్రాప్తాంశ్చ సర్వశః. పారం ప్రాప్తాంశ్చ, గంగలో పారము అనే పదానికి అర్థం ఏంటంటే తీరము అని అర్థం. తీరం పారయిత్వ, గంగా తీరం దాటిన తర్వాత సర్వ అందరూ కూడా జయాశిష ప్రయుజ్యాథ యథాగతమగాబ్ధిసః. జయాశిష అంటే మంగళకరమైనటువంటి విజయ ఆశీస్సులని, జయ ఆశిష్యులు అంటారు. జయాశిష అనే పదానికి అర్థం జయమగుగాక, మహారాజా జయం అంటారు. జయకరమైనటువంటి ఆశీస్సులను అందించి ప్రయుజ్య అథ మగాబ్ధిసః. యథాగతం అగాబ్ధి, ఎట్నుంచి వచ్చాడో అటే వెళ్ళిపోయాడు ఆ నావికుడు. కాస్త తను వచ్చినటువంటి పని పూర్తి చేసుకున్నాడు, విదురుడు చెప్పిందంతా చక్కగా చేసి వెళ్ళిపోయాడు. పాండవాంశ్చ పాండవాశ్చ మహాత్మానః ప్రతిసందిశ్య వైకవేః గంగాముత్తీర్య వేగేన జగ్ముర్గూఢమలక్షితాః. గంగా తీరంలో వేగంగా ఇక మెల్లగా జగ్ముహు గూఢం, గూఢం అంటే రహస్యంగా ఎవరు చూడకుండా, అలక్షితాః ఎవరు వాళ్ళని గుర్తుపట్టకుండా, జగ్ముహు వడివడిగా నడవటం ప్రారంభించారు. వాళ్ళు ఎటు వెళ్ళాలని పైన నక్షత్రాల మార్గం చూసుకుంటున్నారు, ఏ దిక్కుకు వెళ్తున్నామో చూసుకుంటున్నారు, అలిసిపోయారు కోపం. తతస్తే తత్ర తీత్వాతు గంగాం ఉత్తుంగ వీచికాం. గంగాం ఉత్తుంగ వీచికాం, గంగా అలల యొక్క ఓ పక్కన సవ్వడులు, చక్కటి గాలులు ఓ పక్కన. తతస్తే తత్ర తీర్త్వాదు, అటువంటి ఆ ప్రవాహాల పక్క నుంచి వాళ్ళు ఆ గంగా నది తీరం దాటి జవేన ప్రయయుర్వీరా దక్షిణాం దిశమాస్థితాః. అందరూ కలిసి వేగంగా దక్షిణ దిక్కుకు ప్రయాణం అవుతున్నారట. జవేన, జవము అంటే వేగం, వేగంగా ప్రయయుహు బయలుదేరి వెళ్ళారు. ప్రయయుహు వీరా, వీరులైనటువంటి పంచపాండవులందరూ కూడా వేగంగా ప్రయాణమయ్యారు. ఎక్కడికంటే దక్షిణాం దిశమాస్థిత, దక్షిణ దిక్కు వైపు ప్రయాణమయ్యారు. దక్షిణ దిక్కు అంటే ఇటువైపు మనకి వింధ్య పర్వతాలు కింద వైపు ఉన్నటువంటి ఈ పక్కన దక్షిణ దిక్కు అంటారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ వారణావతారం ఎక్కడిది అంటే మనం హరిద్వార్ ఋషికేశ్ దగ్గరే ఉన్నటువంటి స్థలమే వారణావతారం. అక్కడి నుంచి దక్షిణ దిక్కు అంటే కిందకి రావడం జరుగుతుంది. మళ్ళీ మనకి సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఎలా అయితే డివైడ్ అయినదో ఆ సౌత్ ఇండియా వైపు ఏదో అటు పక్కకి రావడం జరుగుతుంది, కొంచెం కిందకే వస్తుంది. విజ్ఞాయ నిశి పంథానం, నిశి అంటే రాత్రిపూట. ఆ రాత్రిపూట మార్గాన్ని విజ్ఞాయ తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? నక్షత్రై దక్షిణాముఖా, దక్షిణముఖంగా ఉన్నటువంటి నక్షత్రాలు ఇటా ఉన్నాయా లేవా అనేటువంటిది గుర్తు పట్టుకుంటూ చూసుకుంటూ ఆ మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు. అక్కడ ఒక వనం నుంచి ఇంకో వనం, ఇంకో వనం నుంచి ఇంకో వనానికి బయలుదేరి వెళ్ళిపోతూ వనాద్వనాంతరం రాజన్ గహనం ప్రతిపేదిరే. వనాత్ వనాంతరం, ఒక వనం నుంచి ఇంకో వనం, ఇంకో వనం నుంచి ఇంకో వనానికి అలా రాజన్ గహనం రహస్యమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా. శ్రాంతాస్తతః పిపాసార్తాః క్షుదితా భయకాతరాః. శ్రాంతాః అనే పదం పెట్టారు ఇక్కడ. పంచపాండవులు ఐదుగురు కూడా శ్రాంతాః అలిసిపోయారు పాపం. నడిచి నడిచి, అందులో పెద్దావిడ ఉంది కుంతీదేవి. శ్రాంతాస్తతః పిపాసార్తాః, ఓ పక్కనే ఉన్న పిపాసః అంటే దాహం, దప్పికతో ఉన్నటువంటి వాళ్ళు అయ్యారు. క్షుదితాః భయకాతరాః, ఆకలికి ఆకలి, అందులోనూ సంవత్సర కాలం పాటు నిద్ర లేకుండా గడిపారు రాత్రులు, ఎన్నో రాత్రులు. కాబట్టి అటువంటి భయంకరమైన ఆ రాత్రిపూట క్షుదిత ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారు, అలిసిపోయి ఉన్నటువంటి ఆ పంచపాండవులు పునరూచుర్మహావీర్యం భీమసేనమిదం వచః. మిగతా ఐదుగురు కూడా భీమసేనుతో అంటున్నారు, కుంతీదేవితో పాటుగా ఐదుగురు. పునరూచుః, ఊచుః అంటే పలకటం, మళ్ళీ భీమసేనుతో అంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా తెచ్చినటువంటి వాడు ఎవరయ్యా సొరంగ మార్గంలో అంటే వాయు వేగంతో
భీమసేనుడు కొట్టుకుంటూ వచ్చేసాడు నా దారి. కాబట్టి ఇప్పుడు కొంచెం మళ్ళీ అలసిపోయి ఉన్నారు. భీమసేనుడితో అంటున్నారు, ఇతః కష్టతరం కిం ను, నాయనా ఇంక మేము నడవలేకపోతున్నాం. కష్టతరం, బాగా కష్టంగా ఉంది. యద్వయం గహనే వనే, గహనే వనే గాఢాంధకారమైనటువంటి ఈ వనంలో, గహనం అంటే దట్టమైనటువంటి ఈ వనంలో, వయం మేము, కష్టతరం ఇక రావటం కష్టంగా ఉంది. దిశశ్చన ప్రజానీమో గంతుం చేతేన శక్నుమః, దిక్కులు కూడా మాకింకా మా ఓపిక నశించి ఎటు వెళ్ళాలనేది జ్ఞానం కోల్పోతున్నాం. ప్రజానీమో గంతుం, ఎటు వెళ్ళాలనేటువంటి జ్ఞానం కూడా కోల్పోతున్నాం ఈ నీరసంతో. తంచ పాపం న జానీమో దగ్ధో వా అధపురోచన, పాపం న జానీమో దగ్ధో వా అధపురోచన, ఆ పురోచనుడు అక్కడ వాడు దగ్ధమయ్యాడో లేదో, అక్కడ ఇల్లు ఏమైందో, ఆ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారో అనేటువంటిది కూడా సందేహంగా ఉంది. కథం ను విప్రముచ్యేమా భయాదస్మాదరక్షితా, శీఘ్రమస్మాన్ ఉపాదాయ అని చెప్పేదారు. మమ్మల్ని ఇక్కడి నుంచి ఒడ్డుకు చేర్చు, గమ్యానికి చేర్చు, ఏదో ప్రదేశానికి చేర్చు అని భీమసేనుడితో పలుకుతున్నారు. శీఘ్రం అస్మాన్ ఉపాదాయ, మమ్మల్ని స్వీకరించు. తథైవ వ్రజ భారత, వ్రజ అంటే బయలుదేరు, మమ్మల్ని తీసుకుని బయలుదేరు. గుహలో ఎలా అయితే మమ్మల్ని ఐదుగురిని ఎత్తుకుని తీసుకొచ్చావో, భీమసేనుడు ఎత్తుకుని తీసుకొచ్చాడు, అలా నువ్వు తీసుకుంటా. త్వంహినో బలవానేకో, మా అందరిలో కల్లా బలవాన్ ఏకః, బలవంతుడమైనటువంటి వాడివి నువ్వు ఒక్కడివే. యథా సతతగస్తదా, సతతగస్తత ఇత్యుక్తో ధర్మరాజేన భీమసేనో మహాబలః, ఈ విధంగా ధర్మరాజు భీమసేనుడితో పలకగా వెంటనే మళ్ళీ టేక్ పొజిషన్ అన్నట్టుగానే కుంతీదేవిని భుజస్కంధాల మీద ఎక్కించుకున్నాడు. నకుల సహదేవుల్ని తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు ఏమన్నా ఇలా పట్టు కూర్చున్నారు తోడల్ని, భీమసేనుడు తోడల్ని. ఇంకోటి ఏమన్నా అర్జునుడిని ధర్మరాజుని ఏమన్నా ఇలా రెండు చేతులతో పట్టుకున్నాడు. ఇది పొజిషన్. హనుమంతుడు వారు రామలక్ష్మణుని ఎక్కించుకున్నట్టుగానే. ఆయన వాయుపుత్రుడే, ఈయన వాయుపుత్రుడే. ఆదాయ కుంతీం భ్రాతృంశ్చ జగామాసు సపావని, ఇక్కడ చేసి అదే అదే మాట ప్రయోగించారు చూడండి. సపావని అన్నారు, పవనపుత్రుడు అని ప్రయోగించారు. అది నేను ఇందాక చెప్పాను చూసారు, ఔచిత్యం అంటారు. ఒక పదం, ఒక ఎన్నో పేర్లున్నా ఆ పదం కరెక్ట్ గా సమయాల్లో కవి ప్రయోగిస్తూ ఉంటే దాన్ని ఔచిత్యం అంటారు, ప్రాపర్ టైంలో. ఆదాయ కుంతీం భ్రాతృంశ్చ, సోదరుణ్ణి కుంతీదేవిని జగామ ఆశు, ఎక్కించుకుని సపావని బయలుదేరాడు, భీమసేనుడు బయలుదేరాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి జతుగృహ పర్వణి ఏకషష్ట్యధికశతమో అధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.